హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు జర్దోసితో లవంగ నాట్ అనేది ఎలా వేయాలని చూపిస్తా చూడండి. ఇది బాగా డిమాండ్ ఉన్న వర్క్ ఫ్రెండ్స్. మనకి మార్కెట్లో ఈ వర్క్ కానీ వస్తే మీరు జర్దోసితో ఎటువంటి వర్క్ అయినా ఈజీగా కుట్టేయచ్చు. మంచి టిప్తో చూపిస్తా చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్గా చూపిస్తాను. జర్దోసి ముక్కని ఇలా మనం అన్నీ సమానంగా కట్ చేసుకొని చేతి పని చేసే సూదితో మనం దారం ఎక్కిచ్చేసి దాంట్లోకి ఇలా చూడండి, మనం ఎంత దూరంలో అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఫ్లవర్ అనేది అంతే దూరంలో లవంగ నాట్ అనేది ఇంకా అలా ముడిలాగా తిప్పేసి కిందకి గుచ్చేయటమే. గట్టిగా పట్టుకొని ఉంటే అది లవంగం పడిపోతుంది ఫ్రెండ్స్. ఫ్లవర్ అనేది చాలా సూపర్గా వస్తుంది. డిజైన్ అనేది మీరు 1-2 ఫ్లవర్స్ ప్రాక్టీస్ చేస్తే బాగా నీట్గా వస్తుంది. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. జర్దోసి ముక్కని ఇలా తీసుకొని సూదిలోకి ఎక్కిచ్చేసి చివరి దాకా అనేసి ఇలా ముడిలాగా తిప్పేసి లోపలికి అట్లా కిందకి దించేయటమే. ఇలా దించేస్తే కొంచెం గట్టిగా లాగి పట్టుకుంటే ఇటు పక్క చేతితో మనం లవంగ నాట్ అనేది పడిపోయేది. మళ్ళీ చూపిస్తా చూడండి. బిగినర్స్కి ఇట్లా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో జారిపోవటం కానీ లవంగ నాటు పడకుండా ఉండటం కానీ జరిగింది. నిదానంగా ఏం పర్వాలేదు, నిదానంగా వచ్చేస్తుంది. 1-2 ఫ్లవర్స్ వేస్తూ ఉంటే బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇంకోటి చూపిస్తున్నా చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్లవర్ అనేది ఎలా వస్తుంది అనేది. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, చేస్తే అనేది బాగా వస్తుంది. మీకు అర్థం కావాలనే నేను ఇలా స్లోగా వేసి చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.